ఈరోజు మనం స్మృతి రకాలు కొన్ని ఇంపార్టెంట్ ఒక 10 నేర్చుకుందాం. అందులో నెంబర్ 1 బట్టి స్మృతి అంటే ఒక విషయాన్ని యథాతథంగా అర్థంతో సంబంధం లేకుండా అవగాహన లేకుండా నేర్చుకోవడం. ఒక విషయాన్ని ఎట్లా ఉన్నది అట్లే కాపీ పేస్ట్ నేర్చుకోవడం, దానికి అర్థం తెలియదు, అది అవగాహన కూడా చేసుకోవడం అవసరం లేదు. ఉదాహరణ చూసుకుంటే చిన్నపిల్లలు ఎక్కాలి, వాడు ఎక్కాలి చదువుతూనే ఉంటాడు, మనకి అర్థం తెలియదు, మరి వానికి అవగాహన కూడా తెలియదు. కొన్ని వేమన పద్యాలు చదువుతూనే ఉంటాడు, కానీ అర్థం తెలియదు, అవగాహన తెలియదు. అదేవిధంగా ఇంగ్లీష్లో రైమ్స్, తెలుగులో రైమ్స్, ఈ అర్థం కాకపోయినా నేర్చుకోవడం జరుగుతుంది. చిన్నపిల్లలు ఎక్కలు అవుతుంది, రైమ్స్ అవుతుంది, డింగా సిగ్నల్, దాని మీనింగ్ చెప్పాలంటే చెప్పడు. సో వీటిని బట్టి స్మృతి అంటారు. ఓకే. నెంబర్ 2 తార్కిక స్మృతి అంటే ఒక విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని తార్కికంగా ఆలోచించి నేర్చుకోవడం. అంటే పద్యంలోని భావాలను తార్కికంగా అర్థం చేసుకొని పద్యం గుర్తుపెట్టుకోవడం. పద్యం చెప్తాడు, దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తాడు, తాత్పర్యం చెప్తాడు. సో దాన్ని మనం ఏంటంటే తార్కిక స్మృతి అంటారు. అంటే దాన్ని పూర్తి అవగాహన చేసుకొని దాని గురించి చెప్పడం. నెక్స్ట్ 3 స్వల్పకాలిక స్మృతి అంటే మనం చూసిన లేదా విన్న విషయాలు తార్కికంగా గుర్తుపెట్టుకుంటాం. అప్పటి వరకే గుర్తుపెట్టుకుంటే దాన్ని తార్కిక స్మృతి అంటారు. ఉదాహరణకు ఫోన్ నెంబర్స్, రైల్ నెంబర్స్, బస్ నెంబర్స్. ఓకే, ఇది ఒక 20-30 సెకండ్లో ఉంటుంది. రైల్వే స్టేషన్ పోతాం, పోయిన ట్రైన్ నెంబర్ అక్కడ అనౌన్స్మెంట్ అయితే ఉంటుంది. ఓకే, మన ట్రైన్ నెంబర్ అని ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతాం. తర్వాత ఆ ట్రైన్ నెంబర్తో మనకు సంబంధం లేదు. అదేవిధంగా బస్ నెంబర్ అయినా, అదేవిధంగా ఫోన్ నెంబర్స్ అయినా ఎవరైనా ఇస్తే ఫాస్ట్గా గుర్తుపెట్టుకుంటే తర్వాత అవసరం లేదు. అప్పటి వరకే నెంబర్ కొడుతుంది, తర్వాత ఒక 1 డే తర్వాత అడిగితే నెంబర్ కొడుతుంది. నెక్స్ట్ దీర్ఘకాలిక స్మృతి అంటే మన అనుభవాలలో కొన్ని విషయాలు దీర్ఘకాలికంగా ఉంటాయి. మన ఎక్స్పీరియన్స్లో ఉన్న కొన్ని అనుభవాలు ఎక్కువ రోజులు ఉంటాయి. ఇవి ముఖ్యంగా చలన కౌశలకు సంబంధించిన ఉంటాయని చెప్పడం జరుగుతుంది. అంటే సైకిల్ తొక్కడం, చిన్నప్పుడు ఒక్కసారి సైకిల్ తొక్కడం నేర్చుకుంటే ఎప్పుడైనా మనం తొక్కొచ్చు. అదేవిధంగా ఈత కొట్టడం, చిన్నప్పుడు ఈత కొట్టి నేర్చుకోవడం, మర్చిపోయినా కూడా మళ్ళీ ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్ ఈత కొట్టడం, ఇవి అసలే మర్చిపో. ముఖ్యంగా చలన కౌశలకు సంబంధించినవి ఎక్కువ దీర్ఘకాలిక స్మృతులు ఉంటాయి. నెక్స్ట్ క్రియాత్మక స్మృతి అంటే చేయడం ద్వారా గుర్తుపెట్టుకుంటే, అంటే ప్రయోగం, ముఖ్యంగా సైన్స్లో ప్రయోగం ద్వారా చేయడం ద్వారా నేర్చుకుంటే. అంటే ఉదాహరణకు పాస్కల్ సూత్రంపై ప్రయోగం, ఈ విధంగా సైన్స్ యొక్క మనం ప్రాక్టికల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం ఇది క్రియాత్మక స్మృతి అనడం జరుగుతుంది. ఉమ్మద పువ్వు దాని గురించి వర్ణించుకుంటూ దాన్ని ఉమ్మతి పువ్వు తెచ్చి దాని భాగాలు గుర్తించి చేస్తే దాన్ని క్రియాత్మక స్మృతి అంటారు. నెక్స్ట్ నిష్క్రియాత్మక లేదా యత్నరహిత స్మృతి అంటే విని చూసి గుర్తుపెట్టుకోవడం. విని చూసి గుర్తుపెట్టుకుంటాం, దాన్ని చేయం మనం. త్రిభుజం ఉన్నది, త్రిభుజ కోణాలు ఉంటే టీచర్ చెప్తుంటే మనం వింటాం, చూస్తాం, గుర్తుపెట్టుకుంటాం, అంతే. తర్వాత మనం గీస్తాం. సో దీన్ని మనం ఏంటంటే నిష్క్రియాత్మక స్మృతి లేదా యత్నరహిత స్మృతి. సంసర్గ స్మృతి అంటే సంబంధిత అంశాలు సంధానం చేయడం. అంటే ఆగస్టు 15 అనగానే స్వతంత్ర దినోత్సవం, జనవరి 26 రిపబ్లిక్ డే అని ఫాస్ట్గా చెప్పడాన్ని సంసర్గ స్మృతి, ఒక డేట్కి ఒక దానికి లింకప్ ఉండదు. నెక్స్ట్ రెడిన్షిగ్రేటివ్ స్మృతి అంటారు. కొన్ని సంకేతాలు ఉద్దీపన ద్వారా అంటే చూడంగానే మనకు గుర్తుకొస్తుంటాయి. ఉదాహరణకు మనం నడుచుకుంటూ వెళ్తుంటే సడన్ ఇసుక కనబడగానే మనం చిన్నప్పుడు ఇసుక గుళ్ళు చేసుకున్నప్పుడు గుర్తు వస్తుంటాయి. నడుచుకుంటూ వెళ్తుంటే ఒక చెరువు కనబడేది, చిన్నప్పుడు మన చెరువులో ఈత కొట్టిన గుర్తుకొస్తుంటాయి. ఈ విధంగా దీన్ని రెడిన్షిగ్రేటివ్ స్మృతి అంటారు. నెక్స్ట్ సంవేదన అనే తక్షణం అంటే పరిశ్రమ చూడగానే 1-2 సెకండ్లు సడన్లీ మనకి ఏదైనా గుర్తున్నాడు. అడిగిన వెళ్తాడు, ఒక చెట్లు ఉన్నాయి, చిన్నప్పుడు మన చెట్లలో ఆడుకోవడం గుర్తున్నాడు. సో ఇది సంవేదన తక్షణ స్మృతి అంటారు, పరిసరాలు గుర్తుడు. నెక్స్ట్ కొండ గుర్తులు, దీన్ని న్యూనిక్స్ అంటారు. దీన్ని అంటే ఒక విషయాన్ని సంకేత రూపంలో అంటే కొండ గుర్తులు గుర్తించుకుంటాం, బండ గుర్తులు అంటే చూడ. ఇప్పుడు విబ్జిఆర్ ఉంది, ఇంద్రధనస్సు అంటే 7 రంగులను మనం VABGYOR ఇది ఉంది. అదేవిధంగా మన భారతదేశంలో కేంద్ర ప్రాంతాలు అంటే కాల, చండి, పాదాల అండ అని అంటాం. ఇప్పుడు కా అంటే మనకు కాశ్మీర్లో అంటే లడక్, ఇండియా అంటే చండీగఢ్, పా అంటే పాండిచ్చేరి, ఓకే, దాదర్ నగర్ హవేలీ, ఓకే, లక్షద్వీపులు అంటే అన్నమాట నికోబార్ దీవులు. ఈ విధంగా మనం ఒక బండ గుర్తించుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మన స్మృతి రకాలుగా ఒకవేళ అడిగితే ఒక బిట్ అడగవచ్చు, జాగ్రత్త ఉంది. స్మృతి రకాలు 10 నేర్చుకుంటే మరొక చదువుకుంటే బట్టి స్మృతి అంటే చిన్నపిల్లలు ఎక్కాలు రైమ్స్ అర్థం కాకపోయి నేర్చుకోవడం బట్టి స్మృతి కిందకి వస్తుంది.
తార్కిక స్మృతి అంటే ఏంటంటే పద్యంలోని భావాలను తార్కికంగా అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోవడం. నెక్స్ట్ స్వల్పకాలిక స్మృతి అంటే మన ఫోన్ నెంబర్లు, రైలు నెంబర్లు, బస్ నెంబర్లు తాత్కాలికంగా గుర్తుపెట్టుకున్న తర్వాత మర్చిపోవడం జరుగుతుంది. దీర్ఘకాలిక స్మృతి అంటే చలన కౌశలాలు అన్నీ, అంటే సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం, ఇవన్నీ ఒకప్పుడు నేర్చుకుంటాం, తర్వాత ఎప్పటికీ పర్మనెంట్గా గుర్తుంటాయి. క్రియాత్మక స్మృతి అంటే చేయడం ద్వారా నేర్చుకోవడం, ప్రాక్టికల్ ద్వారా నేర్చుకోవడం. ఓకే, ల్యాబ్లో అదొకటి. నిష్క్రియాత్మక అంటే ప్రాక్టికల్ అవసరం లేదు, టీచర్ చెప్తుంటే చతుర్భుజాలు చెప్తుంటే ఇది చూసి మనం విని నేర్చుకుంటాం. సంసాకృతిలో ఒక అంశాన్ని ఇంకో అంశం జోడించడం. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సడన్లీ చెప్పడం. రెసిడెన్సిగ్రేటివ్ స్మృతి అంటే కొన్ని సంకేతాలు, అంటే ఇసుక చూడంగానే చిన్నప్పుడు ఇసుక గుళ్ళు గుర్తురావడం. సంవేదనోదాన్ని తక్షణ స్మృతి అంటే పరిసరాలు చూడగానే 1-2 సెకండ్లు ఏదైనా గుర్తురావడం. లేదా కొండ గుర్తులు న్యూనిక్స్ అంటే ఒక విషయాన్ని సంకేత రూపంలో కాలచండి పాదాల అంటే ఇది కేంద్రపాలిత ప్రాంతాల భారతదేశంలో. ఎఫ్జిఆర్ అంటే మనం ఇంద్రధనుసు కలర్లు షార్ట్కట్లో గుర్తుంచుకుంటాం. ఈ స్మృతి రకాలు. ఓకే రైట్, రేపు ఇంకో విషయంతో మాట్లాడదాం. థ్యాంక్ యూ.